పేరు? లావణ్య. లంచ్ అయిపోయిందా? అయిపోయింది. ఎట్లా ఉంది లంచ్? చాలా బాగుంది. అంటే మిడ్ డే మీల్ ఇప్పుడు పెట్టారు కదా, ఏంటి ఇంత ముందు ఇయర్ లో పెట్టే మిడ్ డే మీల్ కి ఇప్పటికి ఏంటి తేడా? ఇంతకు ముందు బియ్యం చాలా లావుగా ఉండేవి, ఇప్పుడు సన్నగా ఉన్నాయి. అప్పుడు టేస్ట్ కూడా అంత బాగుండేది కాదు, ఇప్పుడు టేస్ట్ బాగుంది, అందరం తింటున్నాము. ఇంతకు ముందు అందరు క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళు, కొంతమంది ఏమో తెచ్చుకున్నామని చెప్పి లేదా ఇక్కడ తిందామని చెప్పి చూసి కూడా ఇక్కడ బాగాలేదని చెప్పి తినకుండా ఉండేవాళ్ళు, ఆకలితో అలానే ఉండేవాళ్ళు. అట్లా ఉండేవాళ్ళు అలానే. ఇప్పుడు అందరూ కలిపి అక్కడికి వచ్చి తింటున్నారు మంచిగా, టేస్ట్ కూడా బాగుంది. అంటే ఇంతకు ముందు ఇక్కడ లంచ్ చేసే వాళ్ళకన్నా ఇప్పుడు పెరిగారు అంతా ఇక్కడ? చాలా పెరిగింది, ఇంతకు ముందు కంటే పర్సెంటేజ్ కూడా బాగానే పెరిగింది. మీ పేరెంట్స్ మరి ఇంతకు ముందు మీరు క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళు, మీ పేరెంట్స్ ఇబ్బంది పెట్టి? అప్పుడు అంటే పేరెంట్స్ పనికి వెళ్ళాలన్నా సరే మా క్యారేజ్ కట్టి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మాత్రం మేము ఇక్కడ తింటున్నాం అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు సన్న బియ్యం గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మా, ఇంతకు ముందు లావు బియ్యం పెడితే అన్నం సరిగా తినట్లేదు, వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది, సరిగా చదవలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పి ఇప్పుడు సన్న బియ్యం పెట్టారు లోకేష్ గారు. సో ఇప్పుడు సన్న బియ్యం పెట్టిన తర్వాత హ్యాపీ అని ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి? సన్న బియ్యం పెట్టిన తర్వాత అందరం తింటున్నాము, మేము కూడా ఇంతకు ముందు అలానే ఆకలితో ఉండేవాళ్ళం, ఇప్పుడు మేము కూడా తింటున్నాం, టేస్ట్ కూడా బాగుంది. ఫాలో అవుతున్నారా ఏ రోజుకి ఆ రోజు? ఏ రోజుకి ఆ రోజు ఫాలో అవుతున్నారు. ఎగ్ కూడా ఇస్తున్నారు రోజు మార్చి రోజు, రాగి జావ ఇస్తున్నారు, చిక్కీ ఇస్తున్నారు, టేస్ట్ బాగుంది. అంటే మీరు డైలీ ఒకటే కర్రీ కానీ అయితే ఒకటే మెనూ అయితే మీరు తినట్లేదని చెప్పేసి అయితే టేస్ట్ మారాలని చెప్పి రోజుకో మెనూ పెడుతున్నారు? అవును, రోజుకో మెనూ పెడుతున్నారు, మేము కూడా రోజుకు ఒక వింత వింత ఐటమ్స్ అన్ని తింటున్నాం. ఓవరాల్ గా మరి ఇదంతా ఎవరు చేశారో తెలుసా? నారా లోకేష్ ఇంకా చంద్రబాబు నాయుడు. మరి ఏం చెప్తావు, లోకేష్ గారు మీకోసం ఇంత చేశారు కదా? థ్యాంక్స్ సార్ అని చెప్తాం, మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇంతకు ముందు మీకోసం ఇట్లా ఎవరైనా లీడర్ అయినా ఇట్లా ఆలోచించారమ్మా? లేదు సార్. ఓకే, మరి బుక్స్ ఇచ్చారా మీకు? ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు, షూస్ ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు, బాయ్స్ కి అందరికి అన్ని ఇచ్చారు. అన్ని మంచి క్వాలిటీ ఉన్నాయా, ఎలా పడితే అట్లా ఉన్నాయా? అంటే బయట ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉంటాయో మాకు కూడా అలానే ఇచ్చారు. అంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళని చూసి వచ్చే మాకు అట్లా లేవే అని ఫీల్ అవ్వకూడదు, ఉండాలని చెప్పి మాకు కూడా మంచి క్వాలిటీ ఇస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో ఎలా అయితే ఇస్తున్నారో మాకు కూడా అలానే ఇస్తున్నారు. మీకు ఫ్రీగా ఇస్తున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకొని ఇస్తున్నారు. మళ్ళీ ఎలా ఉంది మీ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో స్టడీస్ ఎట్లా ఉన్నాయి? స్టడీస్ చాలా బాగున్నాయి. ఫారెన్ వాళ్ళు ఎలా అయితే మాట్లాడతారో మేము కూడా అలానే మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ బాగా చదువుకుంటున్నాం మేము కూడా సార్ దయ వల్ల. ఇంకా తల్లికి వందనం కూడా పెట్టారు స్కీమ్, ఇంతకు ముందు ఒక్కరికే ఉండేదమ్మా, అది ఇప్పుడు ఇద్దరికి ఎంతమంది ఉంటే అంతమంది పెట్టారు. సో మీ ఇంట్లో ఎంతమంది పడింది? మా ఇద్దరికి పడింది, మా చెల్లికి నాకు ఇద్దరికి. క్లాస్ చదువుతుంది? మా చెల్లి 9th క్లాస్. ఇక్కడేనా? ఒకే స్కూల్లో చదువుతున్నారు, ఇద్దరికి తల్లికి వందనం పడింది. లాస్ట్ టైం ఒక్కరికి పడింది, ఇప్పుడు ఇద్దరికి పడింది. మరి ఇద్దరికి పడింది కదా, హ్యాపీనా? హ్యాపీ. ఫైనాన్షియల్ విషయంగా కొంచెం హ్యాపీ. మా మమ్మీ వాళ్ళు కూడా మమ్మల్ని చూసుకోవడం కూడా కొంచెం మనీ వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏమంటున్నారు మీ పేరెంట్స్ ఇద్దరికి పడ్డం పట్ల? ఇద్దరికి పడ్డం వల్ల ఇంట్లో జరుగుతుంది, ఒకళ్ళే చేస్తారు కదా ఇంట్లో పని, ఇప్పుడైతే కొంచెం ఫైనాన్షియల్ విషయంలో మంచిగా ఉంటుంది, చదువుకోవడానికి ఏమన్నా కొనడానికన్నా సరే మంచిగా ఉంటుంది అని చెప్పారు సార్. ఏం చెప్తావు మరి లోకేష్ గారు? థ్యాంక్స్ సార్ అని చెప్పాను. అమ్మ నీ పేరు? నా పేరు పి నవ్య. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th A సెక్షన్. అయిపోయిందా? అయిపోయింది. ఏం తిన్నావు లంచ్ ఈ రోజు? లంచ్ ఇవాళ ఇక్కడ పెట్టిన బియ్యం అంతా తిన్నాను, చాలా బాగుంది. చాలా బాగుంది. ఎట్లా ఉండేది రైస్ ఇక్కడ? ఇంతకు ముందు లావుగా ఉండేది, ఇంతకు ముందు అసలు నేను తినేదాన్ని కాదు, ఇంట్లో నుంచి కూడా తెచ్చుకునేదాన్ని కాదు, ఇక్కడే నార్మల్గా ఆకలితో ఇలా ఉండిపోయేదాన్ని. ఇప్పుడైతే ఇక్కడ తింటున్నాను, చాలా బాగుంది రైస్. ఏం చెప్పేవాళ్ళు ఇక్కడ తినకుండా? అంటే తినేసానని చెప్పేదాన్ని, అంటే ఇక్కడ బియ్యము అవి నచ్చక తినలేదు, ఇప్పుడైతే అంతా తింటున్నాను, రోజు తింటున్నాను, రోజుకో వెరైటీ మొత్తం తింటున్నాను, చాలా బాగుంది అసలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, సన్న బియ్యం కదా, ఇంకా దేనికి లేకుండా మంచిగా తింటున్నా. మా ఫ్రెండ్స్ అందరం కలిసి తింటున్నాం. ఎగ్ ఎవరి వల్ల వచ్చింది తెలుసా చేంజ్? తెలుసు, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చింది. లోకేష్ గారికి ఎంతలా మార్పులు తీసుకొచ్చారు కదా మీ స్కూల్లో? చాలా థ్యాంక్స్ చెప్తాను నేనైతే. అంటే మా గురించి ఇంత కేరింగ్ తీసుకున్నందుకు, మా గురించి ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్ చెప్తాను నేనైతే. ఇంతకుముందు ఎవరైనా మీకోసం ఇంతలో ఆలోచించారా? లేదు, నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఎవరు ఆలోచించలేదు. మా గురించి చాలా డీప్ గా ఆలోచించి ఇలాంటివన్నీ తీసుకున్నారని చాలా థ్యాంక్స్ఫుల్ గా ఉన్నా. మీ బ్యాగ్స్ కూడా బరువయ్యాయి అని చెప్పేసి వెయిట్ తగ్గించారంట? ఎస్, తగ్గించారు. అంటే 3-4 సబ్జెక్ట్స్ అవన్నీ ఒక బుక్ లో చేసి ఇచ్చారు, దానివల్ల మాకు బరువు కూడా తగ్గింది. ఇంతకుముందు మోయడానికి చాలా కష్టమయ్యేది, ఇప్పుడు అంతా కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం హ్యాపీగానే మోయగలుగుతున్నాం. మరి కొత్త అంటే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, ఏమేమి ఇచ్చారు స్కూల్లో మీకు? బ్యాగ్స్ ఇచ్చారు, షూస్ ఇచ్చారు, సాక్స్ కూడా ఇచ్చారు, అండ్ యూనిఫామ్, బుక్స్,
అన్ని ఇచ్చారు, చాలా బ్లెడ్స్ ఇచ్చారు బాయ్స్ కి, అన్ని సదుపాయాలు ఉన్నాయి మాకు ఇప్పుడు. అన్ని క్వాలిటీగా ఉన్నాయి, అన్ని బుక్స్. గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ స్కూల్లో ఎట్లాంటివి ఇస్తారో అట్లాంటివి ఇచ్చామని చెప్తున్నారు. నిజంగా అలానే ఉన్నాయా? నిజంగానే అట్లాగే చాలా బాగున్నాయి అసలు బుక్స్. వాళ్ళకైతే మనీతో ఇచ్చారు, మాకైతే ఫ్రీగా మంచిగా అన్ని క్వాలిటీ ఇచ్చారు. చాలా బాగున్నాయి బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా చాలా బాగున్నాయి. లంచ్ అయిందమ్మా? ఏం పేరు నీ పేరు? జీ మధుప్రియ. జీ మధుప్రియ. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? అయితే ఎట్లా ఉంది లంచ్? బాగుంది. ఇంతకుముందు ఎట్లా ఉండేది? లాగా ఉండే సన్నబియ్యం ఎవరు తినేవాళ్ళు కాదు, అందులో బాగోదు. తినలేకపోయినా తిన్నామని చెప్పేవాళ్ళం ఇంట్లో, బాగుండేది కాదు. కానీ ఇప్పుడు సన్నబియ్యం బాగుంది, అందరు తింటున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీ. టేస్ట్ ఉంటుందా? బాగుంటుంది. రోజుకి వెరైటీ. ఈరోజు ఏంటి మెనూ ఏంటి? బంగాళదుంప కర్రీ. ఏమేమి పెట్టారు ఈరోజు? కర్రీ అను చిక్కీ రైస్ కర్రీ. ఏం చెప్తావు మరి లోకేష్ గారికి? థ్యాంక్ యూ సార్. తమ్ముడు నీ పేరు? ఏ గౌతమ్. ఏ గౌతమ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th C. అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఏమేమి ప్రొవైడ్ చేశారు స్కూల్లో మీకు? షూస్, యూనిఫామ్స్, బెల్ట్, ప్యాంట్స్, బుక్స్ ఇచ్చారు, షూస్ ఇచ్చారు. ఎట్లా ఉంది యూనిఫామ్? ఎలా ఉంది? సేమ్ కాలేజీ డ్రెస్ ఎలా ఉంటాయి అలాగ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ లాగా. బాగానే ఉందా? బాగానే ఉన్నాయి. యూనిఫామ్ ఇదే. అంటే బెల్ట్. ఓకే. ఇప్పుడు మరి మీకు యూనిఫామ్ కి అంటే కిట్ ఇస్తున్నారు కదా, ఏదైతే బుక్స్ కావచ్చు ఇవన్నీ కలిపి. ఇంత ముందు జగనన్న విద్యా కానుక అనేవాళ్ళు, ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అంటున్నారు. ఏ పేరు బాగుంది మీకు అసలు? ఇప్పుడు వచ్చిన పేరే బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ముందు ఎలా ఉండే ఇవన్నీ కిట్ అంతా? నార్మల్ గానే ఉండేవి కానీ కొంచెం సిల్క్ క్లాత్స్ గా ఉండేవి. ఇప్పుడు క్వాలిటీ చాలా బాగున్నాయి. సో మరి మీకోసం ఇదంతా ఎవరు చేశారో తెలుసా? నారా లోకేష్ గారు. ఏం చెప్తావు లోకేష్ గారికి? చాలా థ్యాంక్స్ సార్, మాకు ఇవన్నీ చేసినందుకు మీకు రుణపడి ఉంటాం. తమ్ముడు నీ పేరు? భువన్ చరణ్. భువన్ చరణ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. భోజనం చేసావా? ఎలా ఉంది భోజనం? బాగుందా? మరి గవర్నమెంట్ వాళ్ళేమో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని చెప్తున్నారు. నిజంగా పెడుతున్నారా సన్న బియ్యంతోనే? ఇంతకు ముందు అన్నం ఎట్లా ఉండేది? మొట్టమొదటిగా ఉంది. ఇప్పుడు తినడానికి బాగుందా? అందరూ తింటున్నారా? నువ్వు ఎలా తిన్నావా? భోజనం చేశాను. ఎలా ఉంది భోజనం? ఇప్పుడు బానే ఉంది. బానే ఉందా? ఇంతకు ముందు ఎట్లా ఉండేది? ముద్దగా ఉండేది. ఇప్పుడు ఎట్లా ఉంది? కొద్ది బాగుంది. సన్నరి ఎంతో పెడుతున్నారు, బానే ఉంది. అది ఇప్పుడు మెనూ ఉంటుందా రోజు? ఉంటుంది. గుడ్డు, చిక్కి, ఒక్కొక్క రోజు రాగి జావా అదన్నీ పెడుతున్నారు. ఇదంతా ఎవరి వల్ల వచ్చిందో తెలుసా మార్పు? నారా లోకేష్ వల్ల. థ్యాంక్ యూ, వాళ్ళు ఇచ్చినందుకు అంతా వాళ్ళకి రుణపడి ఉంటాం మేము. ఎట్లా ఉంది? భోజనం చేసావా? ఎలా ఉంది భోజనం? బానే ఉంది. ఎంత ముందు ఎట్లా ఉండేది? ముద్దగా ఉండేదన్న, ఇప్పుడు సన్న బియ్యంతో బానే పెడుతున్నాడు. ఇంత ముందుకి ఇప్పటికి ఏం తేడా వచ్చింది అసలు? ఇంత ముందు అయితే బాగోలేదన్న, ఇప్పుడు బానే ఉంది. మరి ఇప్పుడు అన్నం తినే వాళ్ళు పెరిగారా స్కూల్లో? ఎదవరకు క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు స్కూల్లోనే బాగుందని అంటున్నారు. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది తెలుసా మార్పు? తెలుసు. ఎవరు? నారా లోకేష్ వల్ల. మరి ఏం చెప్తావు ఆయనకి? థ్యాంక్ యూ.